So today we will try to understand one of the concept known as the conditional formatting. So how to get a conditional formatting, how to apply some conditional formatting in Power BI. So what is meant by conditional formatting? So we'll try to understand what are the helpfulness we'll get. Like what I could say that helpfulness means what is the benefit we'll get it when we are doing a conditional formatting. So conditional formatting చేయటం వల్ల మనకి ఏం బెనిఫిట్ వస్తుంది. So what we will try to achieve through conditional formatting. So conditional formatting ఇక్కడ conditional formatting అనే నేను చెప్తున్నాను కాబట్టి so conditional formatting is not only applied for only table or a matrix. We can also see that conditional formatting అనేది మనం how we can apply on the charts as well. Charts మీద కానీ like maps మీద, right? So we have different types of visuals, right? So we'll try to see how conditional formatting apply చేయొచ్చు. It's not only on table or matrix of charts మీద కానీ graphs మీద కానీ like maps మీద కానీ. So how we can apply on it, and also what is the benefit we'll get it as a conditional formatting నుంచి. Okay, so we'll try to understand on that basis. So first of all, what is meant by condition? Condition is something like ఏదైనా ఒక like conditions means we'll try to make some like what we could say that expression. So let's say salary greater than 9,000, that is a condition. Or what we can say order amount less than 5,000, that is a condition, right? So the condition made the formatting is something like applying some colors or making some changes like text color మార్చడం గానీ like text యొక్క background color మార్చడం గానీ. These all comes under formatting, right? General గా size పెంచడం గానీ. సో ఇవన్నీ కూడా మనకి ఫార్మాటింగ్ కిందకి వస్తాయి. సో వాట్ ఐ కుడ్ సే దట్. సో అంటే ఆ ఫార్మాటింగ్ నేను ఏం చేయొచ్చు, కండిషన్ మీద డిరైవ్ చేయొచ్చు. అంటే కండిషన్ బేస్ మీద అంటే సో ఆ కండిషన్ సాటిస్ఫై అయితే లైక్ ఈ టైప్ ఆఫ్ కలర్ కావాలి, లేకపోతే కండిషన్ సాటిస్ఫై అయితే ఈ టైప్ ఆఫ్ కలర్ కావాలి అని. సో వీ కెన్ సెట్ సమ్ రూల్స్ అని చెప్పొచ్చా నేను. సో వేర్ ఇస్ కండిషన్స్ అంటే సంథింగ్ లైక్ రూల్స్ వీఆర్ సెట్టింగ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఫార్మాట్. అంటే ఫార్మాట్ డిఫరెంట్ ఫార్మాట్స్ రావడానికి డిఫరెంట్ కండిషన్స్ రాసి నేను ఫార్మాట్ ని అచీవ్ చేయొచ్చు, రైట్? సో లెట్స్ సి వన్ బై వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే లెట్స్ గో ఇన్ టు ప్రాక్టికల్. సో వేర్ ఐ విల్ ట్రై టు గో హియర్ and I will try to load it the orders data which is in from Excel. So that is okay. So first I was trying to pull a table. It's a simple table I was trying to pull. So whenever you pull a table, so we'll try to add what are the fields we require, right? Manki ఏ fields కావాలంటే ఆ fields ని acquire చేసుకుంటాం. So I was adding a segment as well as a sales. Okay, so when I say segment wise sales, it was trying to show me the values of segment wise and the sale అనేది చూపిస్తుంది. So it is very straightforward where each and every segment కి ఎంత అమౌంట్ అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే సో ఐ వాస్ షోయింగ్ ద సేల్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్లీ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్ లో నేను నార్మల్ గా వాల్యూ ఎంత ఉంది అంటే ఆ విధంగా చూపిస్తున్నాను. బట్ ఐ వాంట్ ఇన్ ఏ అదర్ వే. సో సేయింగ్ దట్ టు హైలైట్ ఇట్, ఒక సేల్ ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రియల్లీ హైలైట్ ది సేల్స్ ఫిగర్స్ ని హైలైట్ చేయాలనుకుంటున్నాను, వాల్యూస్ ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ వేర్ వన్ ఐ క్లిక్, నేను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే సేల్స్ మీదకి వెళ్ళిన వెంటనే ఇక్కడ సో దెర్ ఇస్ అ థింగ్ నోన్ యాజ్ అ కండిషనల్ ఫార్మాటింగ్. సో అంటే ఇప్పుడు సేల్ మీదే అంటే వాల్యూ మీదే అగ్రిగేట్ వాల్యూ మీదే అప్లై అవుతుంది అంటారా ఈ కండిషనల్ ఫార్మాటింగ్? నార్మల్ సెగ్మెంట్ మీద కూడా అప్లై అవుతుంది అంటే ఎస్, ఇట్ విల్ బి అప్లైడ్ ఆన్ ద సెగ్మెంట్ యాజ్ వెల్. సో యూ కెన్ అప్లై కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ సెగ్మెంట్ యాజ్ వెల్. బట్ విల్ గో వన్ బై వన్. ఫస్ట్ ఒక్కొక్క దాని మీద నుంచి ఒక దాని మీదకి వెళ్దాము. సో లెట్స్ ఐ విల్ గో విత్ స్టార్ట్ విత్ సేల్స్ వేర్ యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ అ థింగ్ నోన్ యాజ్ అ కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ లో మనకి you have a different options here. You can see that, right? So with options చూస్తే background color ఉంది, font color ఉంది, data bars ఉన్నాయి, icons ఉన్నాయి, web URL ఉంది, right? So these are the different options you see when you are applying a conditional format. So first of all, what he was trying to say that you can apply conditional formatting for the background color. Okay, let's jump into background color and understand what is the conditional formatting he is getting with the background color. Let's jump here and see what is the conditional formatting you are getting with the background color. When I click on it, it was opening a pop-up. Inkoka pop-up open chestundi, where you can see that, right? Even the format style undi, apply to undi. So we'll see here. So దీంట్లో ఏముంది అంటే minimum value undi, maximum value undi. So అంటే he was trying to say that సో ఈ పర్టికులర్ గ్రేడియంట్ స్టైల్ ఫార్మాటింగ్ స్టైల్ ఏంటి, గ్రేడియంట్ స్టైల్ అనేది
నేను వాల్యూస్ ఓన్లీ అప్లై చేస్తున్నా. అంటే వాల్యూస్ అంటే ఇవి గ్రాండ్ టోటల్, అంటే కింద టోటల్ కూడా అప్లై అవ్వాలి అంటే యూ కెన్ సే దట్ వాల్యూస్ అండ్ టోటల్. ఓన్లీ టోటల్ కి అప్లై అవ్వాలంటే టోటల్ కూడా అప్లై చేయొచ్చు. సో వాల్యూస్ కి అప్లై చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద థింగ్? సమ్ ఆఫ్ సేల్స్. సేల్స్ సమ్మే కాకుండా మీరు మ్యాక్స్ మినిమం కూడా చెయ్యొచ్చు. బై డిఫాల్ట్ రైట్ నో సమ్ ఉంది కాబట్టి సమ్మే చేస్తున్నాను. అంటే సమ్ లో ఉన్న లోయెస్ట్ వాల్యూకి ఈ కలర్, హైయెస్ట్ వాల్యూకి ఈ కలర్ రావాలి అని చెప్తున్నాను. అంటే ఎందుకు ఈ కలరింగ్ అంటే, సో గ్రేడియంట్ అంటే షేడింగ్. సో లెట్స్ సే నేను సింపుల్ గా నేనేం డిసైడ్ చేయలేదు లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ. ఐ సింప్లీ సెట్ ఓకే. సో ఓకే, సో దీంట్లో చూస్తే లోయెస్ట్ వాల్యూకి ఒక కలర్ వచ్చింది, హైయెస్ట్ వాల్యూకి ఒక కలర్ వచ్చింది. అంటే దిస్ విల్ హెల్ప్ అస్. లెట్స్ సే సిగ్మెంట్ వేసాను. సిగ్మెంట్ తీసేసి నేను కొంచెం ఎక్కువ నేమ్స్ ఉన్న లెట్స్ సే కస్టమర్ వేస్తాను. వన్ ఐ సే కస్టమర్ వేసినప్పుడు చాలా నెంబర్స్ ఉన్నాయి. వెన్ ఐ సే సార్టింగ్, నేను సార్ట్ చేశాను అనుకోండి సేల్స్ మీద. సో హైయెస్ట్ ఉన్న దానికి బ్లూ కలర్ వచ్చింది. తర్వాత నుంచి ఇట్ వాస్ ట్రైంగ్ టు గో విత్ ఏ లైట్ కలర్, రైట్? సో మీన్స్ వాట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు హైలైట్ ఈస్, ఇట్ వాస్ ట్రైంగ్ టు హైలైట్ us to understand saying that okay, సో హైయెస్ట్ ఉన్నది థిక్ కలర్ ఉంటుంది, మిగతా అవన్నీ లైట్ కలర్స్ ఉంటాయి. సో దట్ ఎవ్రీబడి విల్ సీయింగ్ దిస్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్, రైట్? సో చూడగానే ఓకే, హైయెస్ట్ సేల్స్ ఉన్న దానికి థిక్ కలర్ ఉండి, లోయెస్ట్ ఉన్న దానికి స్లోగా లైట్ కలర్ అవుతుంది అని. వేరేజ్ యూ కెన్ ఆల్సో ఎడిట్ దిస్. సో అండ్ ఇట్ ఈస్ ఫార్మాటింగ్ అనేది మీకు ఓన్లీ సిగ్మెంట్ వైజ్ సేల్స్ ఫిగర్ అవుట్ అవ్వలేదు. అది సేల్స్ అనే దాని మీద అప్లై చేస్తాను. అది కస్టమర్ అయ్యండి, ప్రొడక్ట్ అయ్యండి, ఏదైనా అయ్యండి. సో దట్ అకార్డింగ్ టు ద అమౌంట్ ఇట్ విల్ ట్రై టు డిసైడ్ ది లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ డిసైడ్ చేసుకుంటది. గ్రేడియంట్ అంటే ఏంటి అంటే కలర్ ఫ్రమ్ థిక్ కలర్ టు లైట్ కలర్ రావటాన్ని మనకి గ్రేడియంట్స్ అంట. ఓకే, ఆ గ్రేడియంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మీరు కస్టమర్ నేమ్ వేయండి, ప్రొడక్ట్ నేమ్ వేయండి, లైక్ అదర్ డైమెన్షనాలిటీ వేయండి, ఏదైనా. సో సేల్స్ మీద అప్లై చేసాం కాబట్టి సేల్స్ లో ఉన్న వాల్యూ బట్టి ఆటోమేటిక్ గా డిసైడ్ చేసుకుంటుంది. సో దాంట్లో సో అదే కండిషన్ ఫార్మాటింగ్ మీద మళ్ళీ రైట్ క్లిక్ చేసి నేను మళ్ళీ అదే కండిషన్ ఫార్మాటింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కి వెళ్ళాను అనుకోండి, ఐ కెన్ ఆల్సో మేక్ సమ్ యాడ్ మిడిల్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు. అని ఎందుకు సార్ మీరు యాడ్ చేయట్లేదు అంటే, లైక్ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు గో ఫర్ ఇట్, వై డోంట్ వి ఎంటర్ ఎ వాల్యూ? సో ఎంటర్ చేయొచ్చా, మనకు కావాల్సిన వాల్యూస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చండి. ఇట్స్ నాట్ ఎస్ ప్రాబ్లమ్. యూ కెన్ ఆల్సో ఎంటర్ యువర్ కస్టమ్ వాల్యూస్. లైక్ మీరు కావాలి అంటే మీరు మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, మిడిల్ వాల్యూ మీరు కస్టమైజ్ చేసుకుని మీరు యాడ్ చేసుకోవచ్చు కూడా. సో యూ కెన్ ఎంటర్ యువర్ ఓన్ వాల్యూస్ అండ్ సే దట్ ఓకే, మినిమం వాల్యూ ఇంత ఉంటే ఈ కలర్ ఇవ్వు, మాక్సిమం వాల్యూ ఈ లెవెల్లో ఉంటే, మిడిల్ వాల్యూ ఈ కలర్ లో ఉంటే, లైక్ ఈ వాల్యూ దగ్గరలో ఉంటే ఇది మిడిల్ వాల్యూ, ఇది మాక్సిమం వాల్యూ అని. బట్ నేను ఎందుకు కస్టమ్ వాల్యూస్ ఇవ్వట్లేదు అంటే, బికాస్ యూ కెన్ నాట్ డిసైడ్ ఇట్. సో ఒక డైమెన్షన్ వేసినప్పుడు ఆరు కస్టమర్ వేసినప్పుడు ఒక లోయెస్ట్ వాల్యూ ఉంటుంది, సిగ్మెంట్ వేసినప్పుడు ఒక లోయెస్ట్ వాల్యూ ఉంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డిసైడ్ ఇట్. సో ఇప్పుడు నేను సిగ్మెంట్ వేసినప్పుడు లోయెస్ట్ వాల్యూ వేరేది ఉంటుంది, అలాగే కస్టమర్ నేమ్ వేసినప్పుడు లోయెస్ట్ వాల్యూ మారిపోతుంది. సో లోయెస్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ మారిపోతూ ఉంటాయి బేస్డ్ అపాన్ ది వాల్యూ విచ్ వేర్ గివింగ్. అంటే లైక్ కస్టమర్ నేమ్ కానీ, ప్రొడక్ట్ నేమ్ కానీ, ఆర్ కేటగిరీ వైజ్ వేస్తే సో మారిపోతూ ఉంటాయి. కాబట్టి లెట్ ఇట్ డిసైడ్. ఐ వాజ్ యూజింగ్ ఏ సింపుల్ గ్రేడియంట్స్ అనే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. ఆ స్కేల్ ఏం చేస్తుంది అంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ని అప్లై చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకుంటూ వెళ్ళి లోయెస్ట్ కలర్ నుంచి హైయెస్ట్ కలర్ కి ఒక గ్రేడియంట్స్ కలర్ ఇస్తుంది. సో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎస్, ఆబ్వియస్లీ మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. బట్ ఈ స్కేల్ లాగా ఉంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో టు అండర్స్టాండ్ దట్ ఇది లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ వెళ్తుంది అనేది. సో మీకు ఆ లైట్ కలర్స్ ని అప్లై చేసుకుంటూ ఉంటే సో ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ దట్ ఓకే, లోయెస్ట్ కలర్ నుంచి హైయెస్ట్ వెళ్తుంది అని ఒక గ్రేడియంట్ స్కేల్ లా కనిపిస్తుంది, రైట్? సో ఇక్కడ ఒక గ్రేడియంట్ స్కేల్ పెట్టాం, లైక్ లోయెస్ట్ పింక్, హైయెస్ట్, మిడిల్ వాల్యూ అండ్ హైయెస్ట్ వాల్యూ. సో లైక్ వైజ్ ఒక స్కేల్ లాగా. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ దిస్, అంటే దీనికోసమే టేబుల్ కోసమే కాదు, వీ కెన్ ఆల్సో అప్లై దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ గ్రేడియంట్స్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే గ్రేడియంట్స్ మ్యాట్రిక్స్ కి కూడా అప్లై చేయొచ్చు. సో దర్ ఇస్ అనదర్ థింగ్ ఇట్ ఇస్ సెపరేట్లీ మీకు ఇక్కడ పక్కన చేసింది కదా, మ్యాట్రిక్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. వేర్ యూ కెన్ అప్లై ద సేమ్ థింగ్. లెట్స్ సే ప్రొడక్ట్ నేమ్ వైజ్ ఐ వాస్ ట్రైంగ్ టు షో ది ప్రాఫిట్. సో నాట్ ఓన్లీ సేల్స్, ప్రాఫిట్. సో ప్రాఫిట్ మీదకి వెళ్ళాను. సో వేరే ఎల్సే కండిషనల్ ఫార్మాటింగ్. సో కండిషనల్ ఫార్మాటింగ్ లో ఏం కావాలండి? బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఐ విల్ ట్రై టు అప్లై ద గ్రేడియంట్స్, యాడ్ మిడిల్ కలర్ ఆల్సో, యూ వాంట్ ఇట్. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకుని సో సింప్లీ అప్లై. సో ఇక్కడ మరి ఏమంటున్నాడు చూడండి. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ హీ వాస్ ట్రైంగ్ టు సే దట్ మరి ఎంప్టీ వాల్యూస్ ఉంటే, సో మరి ఎంప్టీ వాల్యూస్ ఉంటే ఏ విధంగా నేను ఫార్మాట్ చేయను?
సో ఎంటీ వాల్యూస్ ని జీరోగా కన్సిడర్ చేయాలి అంటే జీరోగా కన్సిడర్ చేసి ఫార్మాట్ చేసి, లేకపోతే దానికంటే స్పెసిఫిక్ కలర్ ఇవ్వాలి అనుకుంటే స్పెసిఫిక్ కలర్ ఇవ్వు, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు డోంట్ ఫార్మాట్ ఇట్, యూ కెన్ ఆల్సో డోంట్ ఫార్మాట్ ఇట్. సో ఐ వుడ్ సజెస్ట్ యాజ్ ఎ జీరో. సో ఎంటీ వాల్యూస్ అంటే లెక్స్ మధ్యలో కొన్ని సెల్స్ కి ఎంటీ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని జీరోగా కన్సిడర్ చేసి దాన్ని ఫార్మాట్ చేయమన్నారు. కాదు మీరు ఆ ఎంటీ సెల్స్ ని వేరే కలర్ తో హైలైట్ చేయాలి అనుకుంటున్నారు అంటే యూ కెన్ ఆల్వేస్ గో విత్ హైలైటింగ్ విత్ అదర్ కలర్, ఆడ్ కలర్, లైక్ ఎంటీ సెల్ ని ఆడ్ కలర్ తోటి మీరు హైలైట్ చేయాలనుకుంటే. సో డోంట్ ఫార్మాట్ అండి, నేను డోంట్ వాంట్ టు ఫార్మాట్ యాజ్ వెల్. సో ఐ వాస్ సెయింగ్ దట్ యాజ్ జీరోగా కన్సిడర్ చేసి ఫార్మాట్ చేయి. సో డూ యూ వాంట్ టు అప్లై ద వాల్యూస్ ఓన్లీ, అంటే వాల్యూస్ కైనా కింద గ్రాండ్ టోటల్ కంటే జనరల్ గా మనం వాల్యూస్ కి అప్లై చేస్తాం, బికాస్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ థింగ్. ఎందుకంటే వాల్యూస్ లోనే మన గ్రేడియంట్స్ చూడాలి కాబట్టి. సో వన్స్ ఐ క్లిక్ ఓకే, సో ఇట్ విల్ ఆటోమేటికలీ డిసైడ్ ది లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ డిసైడ్ చేసుకుని, సో వెన్ ఐ సార్ట్ ఇట్ హియర్ యూ కెన్ సీ దట్ లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ అదే డిసైడ్ చేసుకుని మనకి ఏం చేసింది అంటే ఇట్ వాస్ గివింగ్ ద గ్రేడియంట్స్, రైట్. సో గ్రేడియంట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఓన్లీ కన్ఫైన్డ్. సో వాయిస్ బ్రేక్ అవుతుందా, 1 minute. Yeah. So let me, yeah. So where I was trying to say that, so mana conditional formatting is not only confined to sales, అంటే సేల్స్ కే కన్ఫైన్ చేయలేదు నేను, సేల్స్ కనేది ప్రాఫిట్ కనేది సో కన్ఫైన్ కాదు. సో మీరు మ్యాట్రిక్స్ కి టేబుల్ కనే కన్ఫర్మ్డ్ కాదు. సో వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు సే దట్ ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది రైట్ యు ఆర్ అప్లైయింగ్ బేస్డ్ ఆన్ ది కండిషన్, రైట్. సో మీరు కండిషన్ బట్టి అప్లై చేస్తున్నారు. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ యు ఆర్ ట్రైంగ్ టు అప్లై, సో బ్యాక్గ్రౌండ్ కలర్ లో ఆటోమేటిక్ గా అదే మినిమం వాల్యూ తీసుకుంటుంది, మాక్సిమం వాల్యూ, హైలైట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ తీసుకుంటుంది, మిడిల్ వాల్యూ తీసుకుని, సో లైక్ ఆ రేంజింగ్ లో ఆ రేంజ్ ఏదైతే ఉందో, లైక్ మనకు వస్తే రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే డివైడ్ అవుతున్నాయో ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని తీసుకుని, సో లోయెస్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ అదే డిసైడ్ చేసుకుని ఏం చేస్తుంది అంటే ఒక గ్రేడియంట్ కలర్ ఇస్తుంది. ఆ గ్రేడియంట్ కలర్ లైట్ కలర్ నుంచి థిక్ కలర్ కి, ఆ గ్రేడియంట్స్ అంటేనే లైట్ కలర్ నుంచి థిక్ కలర్ కి మూవ్ అవుతుంది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సేల్స్, అంటే మీరు వేరే వాల్యూ మీద కూడా పెట్టుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ ఇప్పుడు మీనింగ్ఫుల్ గా ఏమున్నది అంటే కస్టమర్ వైజ్ సేల్స్ చూపిస్తున్నాం కాబట్టి సమ్ ఆఫ్ ది సేల్స్ మీద పెట్టారు.
అండ్ యూ కెన్ ఆల్సో చేంజ్ ది అగ్రిగేషన్, లైక్ సమ్ మీద కాదు, మినిమం వాల్యూ మీద మాక్సిమం వాల్యూ మీద కావాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే దట్ యూ నీడ్ నాట్ ఓన్లీ గో ఫర్ సమ్ ఆఫ్ సేల్స్ ఓన్లీ. సో వేరే దాని మీద కూడా పెట్టచ్చు మీరు గ్రేడియంట్స్ కలర్, అంటే లైక్ ఈ సేల్స్ ని వేరే సేల్స్ ద్వారా మీరు వేరే వాల్యూ వైజ్ కూడా పెట్టచ్చు. బట్ ఇట్స్ నాట్ మీనింగ్ఫుల్ కదా. సో జనరల్ గా మనం చూస్తున్న దాని మీద పెట్టడం కష్టం కరెక్ట్ కాబట్టి సింప్లీ కీపింగ్ ఏజ్ సమ్ ఆఫ్ సేల్స్ యాజ్ జీరో కన్సిడర్ చేయమంటున్నాను ఎంటీ వాల్యూని. సో దాన్ని కూడా ఫార్మాట్ చేయమంటున్నాను. లోయెస్ట్ వాల్యూకి ఒక కలర్, మిడిల్ వాల్యూకి ఒక టైప్ ఆఫ్ కలర్, మాక్సిమం వాల్యూకి ఒక టైప్ ఆఫ్ కలర్. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అ గ్రేడియంట్స్ కలర్. అంటే చూడగానే ఒక స్కేల్ లో చూస్తాం మనం, ఓకే ఇది థిక్ కలర్ నుంచి లైట్ కలర్ కి ఇలా ఈ విధంగా ఉంది అని. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వేయటం వల్ల నాకు ఉపయోగం ఏంటి? సో చూడగానే ఓకే నేను ఎక్కువ ఐసాన్ మానిటరింగ్, లైక్ అప్పుడు నేను చూడగానే ఓకే సో ఇది థిక్ కలర్ ఉంది కాబట్టి దీనికి హైయెస్ట్ వాల్యూ ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ లోయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఒక లైట్ కలర్ ఉంది కాబట్టి లోయెస్ట్ వాల్యూ ఉంది అని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనుకోండి. సో దట్ ఈస్ వేర్ వీ కుడ్ ట్రై టు. సో ఇట్స్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు మ్యాట్రిక్స్ కి, టేబుల్ కే కాదు, యూ కెన్ ఆల్సో గో విత్ ద గ్రాఫ్ యాజ్ వెల్. సో క్లస్టర్డ్ గ్రాఫ్ వెళ్ళినా కూడా వేర్ యూ వాస్ ట్రైంగ్ టు ప్లేస్ సమ్ let's say sub categories wise place చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో సబ్ కేటగిరీస్ వైజ్ యు ఆర్ ట్రైంగ్ టు ప్లేస్ ఫ్రమ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ప్లేస్ చేశారు. సో దీనికి కూడా ఒక కలర్ వద్దు, సో నాకు ఇలాగ ఒకే కలర్ వద్దు, సో ఐ వాంట్ టు మేక్ ఇట్ గ్రేడియన్స్ అనుకున్నప్పుడు ఈ ఫార్మాట్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు డేటా కలర్స్ ఉంటది. సో వేర్ వి కాల్ ఇట్ యాజ్ ఎ డేటా కలర్స్. ఈ డేటా కలర్స్ దగ్గర కూడా మీకు ఏముంటదండి, ఎఫెక్ట్స్ అని ఉంటదండి. ఏముంటది? ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అంటే ఏంటండి? ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్. సో నేను ముందే చెప్పాను, మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే నథింగ్ బట్ ఏ కండిషన్. ఇక్కడ కండిషన్ వైజ్ మనకి ఏమంటున్నాం, కలరింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఏ కలర్స్ టు ఇట్. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ఎఫెక్ట్స్, ఇక్కడ కూడా మన గ్రేడియంట్ ఉంది. సో అంటే గ్రేడియంట్ రూల్ ఎక్కడ మారట్లేదు, అన్ని చోట్ల సేమ్ థింగ్. అంటే అన్ని చోట్ల సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కాకపోతే మనం కాన్ఫిగర్ చేసే ప్రాపర్టీస్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఇక్కడ. సో మనం ఏం చెప్తున్నాం, వాట్ ఫీల్డ్ బేస్డ్ ఆన్ దట్ మీకు కలరింగ్ కావాలని. ఇప్పుడు కేటగిరీ మీద వద్దు నాకు, ఐ వాంట్ టు గో విత్ ఏ, నేను దేని మీద చూపిస్తున్నా, ప్రాఫిట్ మీద కాబట్టి ఐ వాస్ గోయింగ్ విత్ ద ప్రాఫిట్. నాకు ప్రాఫిట్ మీద స్కేల్ చూపించండి. సమ్ ఆఫ్ ప్రాఫిట్ యాడ్ ఎ మిడిల్ కలర్ అండ్ ఐల్ సే ఓకే. సో మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఇక్కడ. సో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఈ గ్రేడియంట్ స్టైల్ అనేది దేని మీద, ఈ బార్స్ అనేవి దేని మీద వస్తున్నాయండి, ఈ బార్స్ అంటే వై యాక్సిస్. ఈ వై యాక్సిస్ దేని మీద వస్తుంది, ప్రాఫిట్ మీద వస్తుంది. అంటే మనం దేని మీద ఇస్తున్నాం, మన గ్రేడియంట్ కలర్స్ కూడా ప్రాఫిట్ మీద తీసుకుంటున్నాం. సో లోయెస్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ. సో ఈ ప్రాఫిట్ అనే దాన్ని బట్టి మీకు ఈచ్ సబ్ కేటగిరీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది దాన్ని కలరింగ్ చేస్తున్నాను. సో కలరింగ్ చేసాక ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తుంది చూడండి. లోయెస్ట్ వాల్యూ ఎంత ఉంది మన దాంట్లో, హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, మిడిల్ వాల్యూ ఇది. సో లైట్ కలర్ నుంచి థిక్ కలర్ కి వెళ్తున్నాము బాస్, వీఆర్ గోయింగ్ విత్ లైట్ కలర్ టు థిక్ కలర్. అంటే థిక్ కలర్ అనేది హైయెస్ట్ వాల్యూ, లైట్ కలర్ అనేది లీస్ట్ వాల్యూ అని. సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఆల్వేస్ గో విత్ గ్రేడియన్స్. సో టు అండర్స్టాండ్ ద కలరింగ్ కాన్సెప్ట్ అంటే కండిషనల్. సో ఒక కండిషన్ బేస్ మీద కలరింగ్ ఇచ్చుకుంటున్నాం అనుకోండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. మళ్ళీ మనం స్పెసిఫిక్ గా కండిషన్ రాయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. సో లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూ ప్యూర్లీ అదే డిసైడ్ చేసుకుంటుంది. అలా కాదు నేను కస్టమ్ వాల్యూ ఇస్తానంటే ఇవ్వచ్చు, కాదంటలేదు. కానీ ఇది కస్టమర్ నేమ్ కి ఒక లోయెస్ట్ వాల్యూ ఉంటుంది, కేటగిరీ వైజ్ ఒక లోయెస్ట్ వాల్యూ ఉంటుంది. సో దాన్ని బట్టి మళ్ళీ ఏమవుతుందంటే పెర్ఫెక్ట్ గా రాకపోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాస్ సెయింగ్ దట్ ద సేల్స్ అనే కానీ, ప్రాఫిట్ అనే కానీ, ఇట్స్ ఎ టేబుల్ ఆర్ ఎ మ్యాట్రిక్స్, ఎనీవేర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అప్లై సెల్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే మీరు దేనికి వెళ్ళాలి, కండిషనల్ ఫార్మాటింగ్ వెళ్ళాలి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఎప్పుడు అమౌంట్స్ కి అప్లై చేస్తున్నాము, అమౌంట్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ ఫర్ కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఎస్, అమౌంట్స్ మీదే మనం జనరల్ గా ఎవరైనా ఫోకస్ చేసేది అమౌంట్స్ మీదే కాబట్టి అందుకే మనం కండిషనల్ ఫార్మాటింగ్ అమౌంట్స్ మీద చేస్తున్నాం. కాదు నేను అమౌంట్ మీద కాదు, నార్మల్ ఐటమ్ మీద కూడా చేయాలి అనుకుంటున్నాను అంటే ఎస్, యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. అంటే సింగిల్ ఐటమ్ మీద కూడా చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. రీజన్ వైజ్ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ విత్ ఏ ప్రాఫిట్ అండ్ మీరు అందాక అన్నారు కదా కండిషనల్ ఫార్మాటింగ్ ఇస్ నాట్ ఓన్లీ అప్లై టు దిస్, దీని మీద కూడా అప్లై చేయొచ్చు అంటే ఎస్, దీనికి కూడా మనకు ఆప్షన్ ఉంది. అంటే లైక్ రీజియన్ వైజ్ నేను చేయాలనుకుంటున్నాను, ఈచ్ రీజియన్ కి ఒక కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ లో, ఎస్ యూ కెన్ ఆల్సో గో ఫర్ ఇట్. సో దానికి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే సో ఇక్కడ కూడా మనకి గ్రేడియన్స్ అనేది తీసుకొచ్చారు, కానీ గ్రేడియన్స్ కాదు ఇక్కడ జనరల్ గా, రైట్. సో ఇట్ ఈస్ నాట్ అప్లైడ్ ఫర్ గ్రేడియన్స్, ఎందుకంటే ఇక్కడ లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ అనేది లేదు. సో లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ అంటే కౌంట్ బై ఇస్తుంది. సో ఇట్స్ నాట్ వర్తబుల్ హియర్. సో అలాగే వాడు చేసింది నెక్స్ట్ ఏంటంటే రూల్స్ అని క్రియేట్ చేశాడు, ఇక్కడ కూడా మనకి వర్కౌట్ అవ్వదు.
సో దెన్ యూ విల్ గో విత్ ద ఫీల్డ్ వాల్యూ. సో దీని గురించి మాట్లాడదాం. సో 1 by 1. సో బేస్డ్ ఆన్ ది అంటే లైక్ గ్రేడియంట్ కలర్ అప్లై చేయొచ్చు దీనికి కూడా. కాకపోతే గ్రేడియంట్ కలర్ లైక్ కౌంట్ మీద అప్లై చేయలేం కదా, ఎంత కౌంట్ వచ్చింది అనేది రీజియన్స్, ఎందుకంటే ఈచ్ అండ్ రో మీద అప్లై అవుతుంది. ఇది కౌంట్ 1 ఉంటది, ఇది కౌంట్ 1 ఉంటది, ఇది కౌంట్ 1 ఉంటది, ఇది కౌంట్ 1 ఉంటది. సో దానికోసం దీనికి ఎప్పుడు అప్లై చేయాలో నేను చెప్తాను. సో ఐ విల్ ట్రై టు షో యూ హౌ టు కెన్ అప్లై. సో అందుకు నేను వాల్యూ మీద ప్రెసిడెన్స్ ఎక్కువ ఇస్తున్నాను, ఎందుకంటే మనం జనరల్ గా చేసేదంతా కూడా వాల్యూ మీదే. సో రీజన్ మీద మనం కండిషనల్ ఫార్మాటింగ్ లెస్ చేస్తాం, అంటే ఆ ఫీల్డ్స్ మీద మనం లెస్ చేస్తాం, కానీ చేసేది ఎప్పుడు చేస్తారో నేను చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చి ఫాంట్ కలర్. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి మాట్లాడుకున్నాం. సో అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కి ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ గ్రేడియంట్ కలర్. సో నెక్స్ట్ ఏముందంటే రూల్స్ అని ఉన్నాయి. రూల్స్ కూడా వస్తే, రూల్స్ అనేది ఏంటంటే లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ మనం డిసైడ్ చేయలేదు. అట్లీస్ట్ మన రూల్స్ లో ఒక రేంజ్ రాయొచ్చా అని చూస్తున్నాం. రేంజ్ అంటే ఏంటంటే 0 to 30, 30 to 90, 60 అలాంటి ఒక రేంజ్ రాసి దానికంటూ ఒక కలరింగ్ ఇద్దామని. ఓకే, రేంజ్ మనం సెట్ చేద్దాం బిట్వీన్ ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ వస్తే. లెట్స్ సే నేను ఏమంటానంటే 0 నుంచి లెస్ దాన్ ఒక ఇలా వాల్యూ ఎంత ఉంది, లెట్స్ సే ఐ వాస్ సేయింగ్ దట్ ఒక 90,000 ఉందనుకోండి, ఆర్ 90,000 ఉందనుకోండి. ఈ 90,000 వరకు నేను ఏం చేస్తానంటే ఐ విల్ గివ్ 1 కలర్. ఇంకొక రూల్ యాడ్ చేస్తాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90,000. ఓకే, సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90,000 నెంబర్ అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 1 lakh. ఓకే, దీనికి ఒక కలర్ ఇస్తాను. మేబీ ఐ విల్ సే ఇట్ యాజ్ ఎ గ్రీన్ కలర్, ఆర్ ఎల్స్ ఐ విల్ సే I'll try to make a green color. So let's say ఇంకొక రూల్ రాస్తాను, where I will say that 1 lakh నుంచి, so where I will say 1 lakh నుంచి let's say ఇంకొక lakh పెంచుదాం. So say I will say it as a number, I will say it as a blue. Let's say నేను ఇక్కడ చూస్తే రేంజింగ్ రాశానండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ రూల్స్. అంటే ప్రీవియస్ వచ్చి హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూ దాంతో డిసైడ్ అయిపోతుంది ఇక్కడ. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో ఐ వాస్ గివింగ్ ద కలరింగ్ బేస్డ్ అపాన్ ది రేంజింగ్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్. సో లైక్ వైజ్ ఐ వాస్ ట్రైంగ్ టు మేక్ ఎ రేంజ్ విత్ కండిషన్స్. మీకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిన కండిషనల్ ఫార్మాటింగ్ అంటే దెర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్. ప్రీవియస్ గా కండిషన్ ఏంటంటే లోయెస్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ, అది ఒక కండిషన్ దానికి. సో దాన్ని బట్టి కండిషనల్ ఫార్మాటింగ్ అయింది బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ కండిషన్స్ వచ్చేటప్పటికి రూల్స్ మాట, బిట్వీన్. సో ఈ రేంజ్ లో ఉంటే ఈ కలర్, ఈ రేంజ్ లో ఉంటే ఈ కలర్, ఈ రేంజ్ లో ఉంటే. ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఉంది వేర్ యూ కెన్ పెర్ఫార్మ్ డిఫరెంట్ అగ్రిగేషన్. సో మనకి ఇక్కడ కూడా వేరే ఫీల్డ్ మార్చుకోవడానికి ఉంది. సో యాజ్ ఏ ప్రీవియస్ గా మనం చార్ట్ లో మార్చాం చూడండి. సో చార్ట్ లో మనకి జనరల్ బై డిఫాల్ట్ గా ఏమి ఇచ్చింది, కేటగిరీ ఏమేది ఇచ్చింది, రైట్, కౌంట్ ఆఫ్ కేటగిరీ మీద ఇచ్చింది. నేనేం చేశాను, దాన్ని ప్రాఫిట్ మీద మార్చాను. బికాస్ మై గ్రాఫ్ ఇస్ బై ఆ ప్రాఫిట్ కాబట్టి. సో ఇక్కడ కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఎప్పుడు కూడా మనం ప్రాఫిట్ మీద చేయాలనుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాస్ క్లియర్లీ స్టేటింగ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు సే ప్రాఫిట్ వైజ్ సమ్ ఆఫ్ ది సేల్స్. అండ్ ఈ రూల్స్ రాశాను చూడండి, ఈ రూల్స్ మీరు అప్ అండ్ డౌన్ కూడా మార్చుకోవచ్చు. యూ కెన్ ఆల్వేస్ చేంజ్ ద రూల్స్ అప్ అండ్ డౌన్ యాజ్ వెల్. అండ్ యూ కెన్ యాడ్ రోస్ అండ్ రివర్స్ ద కలర్స్ యాజ్ వెల్. కలర్స్ ని కూడా రివర్స్ చేయొచ్చు కావాలంటే. అండ్ కిందకి పైకి కూడా మార్చుకోవచ్చు రూల్స్ కేసెస్. ఓకే, లెట్స్ సే ఐ వాస్ ట్రైంగ్ టు అప్లై దిస్ ఫార్మాటింగ్ స్టైల్. ఈ ఫార్మాట్ స్టైల్ లో ప్రీవియస్ గా మనం గ్రేడియంట్ కలర్ ఇచ్చాము, అంటే స్లోగా లైట్ కలర్ నుంచి థిక్ కలర్ అని. ఇప్పుడు ఏం చేస్తాం మనం, సో యూఆర్ ట్రైంగ్ టు గివ్ దిస్ కండిషన్స్. ఈ కండిషన్స్ అప్లై చేస్తాం. సో ఈ కండిషన్స్ అప్లై చేయడం వల్ల చూడండి, సో బేస్డ్ అపాన్ అవర్ కండిషన్స్ ఇట్ వాస్ ట్రైంగ్ టు అప్లై ద బ్యాక్గ్రౌండ్ కలర్ కి ఒక కలర్ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్, సెల్ కలర్ అంతా కూడా ఈ విధంగా మారింది. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ సేమ్ థింగ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అ టేబుల్. సో ఈ నేను ఏదైతే అప్లై చేస్తున్నానో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అ టేబుల్. సో ఐ కెన్ అప్లై ద సేమ్ థింగ్ ఫర్ మ్యాట్రిక్స్ యాజ్ వెల్. ఇదే కండిషనల్ ఫార్మాటింగ్ నేను మ్యాట్రిక్స్ కూడా అప్లై చేయొచ్చు. సో సింపుల్ గా మ్యాట్రిక్స్ కూడా ఇదే ఫార్మాటింగ్. సో ఇట్స్ నాట్ అబౌట్ అ టేబుల్. సో ఎనీవేర్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ చేంజింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కి వెళ్ళి మీరు నెంబర్స్ మార్చుకోవచ్చు. ఓకే, ఇట్స్ అబౌట్ మ్యాట్రిక్స్ ఆర్ టేబుల్, ఆర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గో విత్ ఎ గ్రాఫ్, ఇక్కడ కూడా మీరు ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఇవ్వచ్చు. వేర్ ఐ కుడ్ సే దట్ యు ఆర్ సీయింగ్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్ చేస్తున్నారు అనుకోండి. సో దీని మీద కూడా మనం కండిషనల్ ఫార్మాటింగ్ ఇవ్వచ్చు. సో వేర్ యూ గో ఫర్ డేటా కలర్స్,
So something like నేను అందాక ఎఫెక్ట్స్ చూపించాను కదా, సో సేమ్ యూ విల్ గో ఫర్ ఎఫెక్ట్స్ దేర్ అండ్ యూ విల్ సే దట్ రూల్స్. నేను ఇక్కడ కూడా రూల్స్ రాసుకుంటా. సో నేను ఏం రూల్స్ రాస్తాను, సో బేస్డ్ అపాన్ ది వాల్యూస్, దీంట్లో వచ్చే వాల్యూస్ బట్టి రూల్స్ రాస్తాను. సో లెట్స్ సే హైయెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, సో దాన్ని బట్టి నేను రాస్తాను. సో లెట్స్ సే లెట్ మీ హోవర్ అండ్ సీ ద వాల్యూస్ రేంజ్. 60,000 is the 61,000 is the minimum value అనుకుంటే ప్రాఫిట్ రూల్ మీద కదా మనం రాయాల్సింది. సో నేనేం చేస్తాను, రూల్కి వెళ్ళి ప్రాఫిట్ సమ్ లెస్ దాన్ 61,000 అయితే ఒక కలర్, గ్రేటర్ దాన్ 61,000 and less than okay, so this is one more color, simply highest. So percentage kaadu, I'll say it as a number and I'll say okay. So ee rule prakaram deeniki kuda colors ichcha. So that is what, when you see here fx, we are applying the colors. So this is a background color of the cell value, so background color. And if ఈ ఫార్మాటింగ్ నాకు వద్దు అనుకున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ఇట్, సో ఇక్కడ గ్రాఫ్ అయితే మీరు ఇక్కడికి వచ్చి డేటా కలర్స్ లోకి వచ్చి మీరు డిఫాల్ట్ కలర్ లోకి వచ్చి ఇక్కడ మీరు క్లియర్ బటన్ కొట్టచ్చు. ఇక్కడ దిస్ ఇస్ ద బటన్ వేర్ ఎరైజ్ బటన్. ఇఫ్ యూ రివల్లీ స్టెప్ బ్యాక్ అగైన్, మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్. అలాగే దీనికి కండిషనల్ ఫార్మాటింగ్ రిమూవ్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు, దాని మీద క్లిక్ చేసి యు సే రిమూవ్ కండిషనల్ ఫార్మాటింగ్, చూసండి కిందే ఉంది. సో దీని మీద మనం ఏం అప్లై చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ యొక్క కండిషనల్ ఫార్మాటింగ్ ఆర్ ఆల్. ఇప్పుడు ఉన్నది ఒకటే కండిషనల్ ఫార్మాటింగ్, కండిషనల్ అప్లై చేసాం మనం, అది బ్యాక్గ్రౌండ్ కలర్. ఆల్ అన్న అదే రిమూవ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అన్న అదే రిమూవ్ అవుతుంది. సో సింప్లీ రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. సో అంతే, రిమూవ్ చేసేయచ్చు. ఇట్స్ సంథింగ్ లైక్ ఏ హైలైటింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ దిస్ సెల్ అండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ బేస్డ్ అపాన్ యువర్ కండిషన్. కాదు, ఇప్పుడు మనం చూసింది ఒకటి గ్రేడియంట్ చూసాము, గ్రేడియంట్ లో లోయెస్ట్ వాల్యూ, మినిమం వాల్యూ, హైయెస్ట్ వాల్యూ తోటి అవుతుంది. సో దాంట్లో నెక్స్ట్ మన రూల్ కి వచ్చాము. రూల్ లోకి వచ్చేటప్పటికి లైక్ బిట్వీన్, సో 0 to the నుంచి బిట్వీన్ ఆపరేటర్ లా చూసాము. నెక్స్ట్ విల్ ట్రై టు సీ వన్ మోర్ థింగ్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద అదర్ కండిషనల్ ఫార్మాటింగ్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద ఫోకస్ చేస్తే మనం ఇంకా ఏ విధంగా ఇవ్వచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్. సో గ్రేడియంట్ ద్వారా ఇవ్వచ్చు, రూల్స్ ద్వారా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో గో విత్ ఫీల్డ్స్. అంటే ఫీల్డ్ అంటే ఏంటి, సో ఫీల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక వాల్యూని తీసుకుంటాం, లైక్ మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ తీసుకుని దాని మీద కూడా చేయొచ్చు అంటున్నారు, అంటే అవుట్ సైడ్ ఫీల్డ్ మీద. సో లెట్స్ ఇక్కడ నేను ఒక ఫీల్డ్ రాస్తాను, దానికోసం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేస్తాను, ఒక మెజర్. సో ఐల్ సే దట్ ఓకే, ఇది మెజరే కాబట్టి, అంటే మెజరబుల్ వాల్యూ కాబట్టి, సో అగ్రిగేటబుల్ వాల్యూ కాబట్టి నేను ఒక చిన్న మెజర్ రాస్తాను. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ సింపుల్ రూల్. సో లైక్ మన కండిషన్స్ అన్నాం కాబట్టి సింపుల్ రూల్ రాసుకోవచ్చు కాబట్టి, సో నేను ఒక రూల్ రాస్తాను. సో వాట్ ఐ విల్ సే దట్ ఓకే, ఇఫ్ సమ్ ఆఫ్, ఇక్కడ కూడా మనం సేమ్ అదే నేను బయట రాస్తున్నాను. సో లైక్ ఐ కెన్ రైట్ ఇట్ అండ్ అవుట్ సైడ్ యాజ్ వెల్. సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ గ్రేటర్ దాన్ 50,000. okay, oka color, let's say simple thing, I was trying to say that red color, or else I'll say that green color. సింపుల్, 2 కండిషన్స్. అంటే ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న కండిషన్ రాస్తున్నాను అంతే. మీరు ఇలా హార్డ్ కోడింగ్ గా కలర్ నేమ్స్ ఇవ్వచ్చు, హెక్సా కోడ్ కూడా ఇవ్వచ్చు. హెక్సా కోడ్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, థీమ్స్ రాసుకున్నప్పుడు ప్రతి థీమ్ కి హెక్సా కోడ్, కలర్ కి ఒక హెక్సా కోడ్ ఉంటుంది, హ్యాష్ తో స్టార్ట్ అవుతుంది అని తెలుసు కదా. సో ఆ హెక్సా కోడ్స్ కూడా ఇవ్వచ్చు ఇన్ బిట్వీన్ ద కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ మధ్యలో. ఆర్ ఎల్స్ యూ కెన్ సింప్లీ రైట్ ఎ సింపుల్ కండిషన్ సేయింగ్ దట్ దిస్ ఇస్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ కండిషన్. ఈ కండిషన్ ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే, ఇఫ్ ఇది గ్రేటర్ దాన్ అయితే వాల్యూస్ రెడ్ కలర్, లేకపోతే గ్రీన్ కలర్. సో దిస్ ఈస్ మై ఫీల్డ్ వాల్యూ, ఫీల్డ్ కండిషన్ అని చెప్పొచ్చు. సో ఫీల్డ్ కండిషన్ ఐ వాస్ ట్రైంగ్ టు పుట్. సో నేను ఇది ఫీల్డ్ కండిషన్ కి ఇస్తున్నాను. సో ఈ ఫీల్డ్ కండిషన్ యూస్ చేసి మీరు కలరింగ్ కూడా చేయొచ్చు, అదే ప్రాఫిట్ కి బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కూడా చేయొచ్చు. యూ కెన్ అప్లై దట్ కలరింగ్. సో ఇక్కడ చూడండి, సో వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు గో విత్ హియర్, అండ్ ప్రాఫిట్ మీద క్లిక్ చేస్తే మనకి కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలరే. So I was trying to make it more instead of a gradient color, instead of rules, I was trying to go with the field value. So I was trying to say that with the field value. So where I was trying to go with the field value. So if field value low, maybe I can say field condition. So where I was going with the field condition, under field value నుంచి నేను అప్లై చేస్తాను, ఫీల్డ్ కండిషన్ యూస్ చేసుకుంటాను. సో ఆ ఫీల్డ్ కండిషన్ లో ఉన్న కండిషన్ బట్టి సో మనకి ఇక్కడ కలరింగ్ వచ్చింది చూడండి, రైట్. సో
I was trying to put that condition here. So and దాన్ని బట్టి ఇక్కడ కలరింగ్ వచ్చి ఇట్స్ నాట్ అబౌట్ మ్యాట్రిక్స్ అండి. మ్యాట్రిక్స్ అనే కాదు, ద సేమ్ అప్లైస్ ఫర్ టేబుల్ యాజ్ వెల్. సో మళ్ళీ దానికి అప్లై చేయాలి అంటే కండిషనల్ ఫార్మాటింగ్ మీదకి వచ్చి మీరు ప్రీవియస్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ని రిమూవ్ చేసేసేయండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అన్ని రిమూవ్ చేసేసాను. సో దెన్ యుల్ కమ్ టు హియర్ కండిషనల్ ఫార్మాటింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో వేర్ యూ కెన్ గో ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ రూల్స్ ఫీల్డ్ వాల్యూ దగ్గర తీసుకోండి. ఏ ఫీల్డ్ వాల్యూ మంది కలర్, so sorry, condition kada. So condition, field condition. So where I will try to click on it and I'll go for it. So otherwise దీనికి కూడా అప్లై చేయాలంటే the same value, go for data colors. సో రిమూవ్ చేసేయండి ప్రీవియస్ ది. సో లెట్స్ సే మళ్ళీ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ అంటే ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్. సో మన కండిషన్ మన ఇక్కడ ఫీల్డ్ వాల్యూ. సో మన కండిషన్ ఏంటండి? ఎస్ కండిషన్, ఎస్. ఇవన్నీ రెడ్ కలర్ లో ఉన్నాయి అంటే అన్ని కూడా గ్రేటర్ దెన్ సంథింగ్. లైక్ మనం రాసిన రూల్ ఏంటి అంటే గ్రేటర్ దాన్ 50,000 ఉన్నాయి. సో లెస్ దాన్ లేవు ఏది. సో అందుకే గ్రీన్ కలర్ రాలేదు. సో లెట్స్ సే లెస్ దాన్ ఎక్కడ లేదు కాబట్టి మేబీ నేను ఇక్కడ చేంజ్ చేయొచ్చు. లైక్ సిగ్మెంట్ వైజ్ కాకుండా వెన్ ఐ యూస్ చేంజింగ్ ద కస్టమర్ వైజ్ అప్పుడు మీకు గ్రీన్ కలర్స్ వస్తాయి. సో చూడండి, ఎందుకంటే చాలా తక్కువ వాల్యూస్ ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు నేను రీజన్ వైజ్ మార్చాను అనుకోండి, అబోవ్ కలర్స్ వస్తాయి మనకి ఇలాగా, 2 గ్రీన్ 2 రెడ్. సో సేమ్ థింగ్ రైట్, రీజన్ వైజ్ చేస్తే 2 గ్రీన్ 2 రెడ్. సో ఈ విధంగా మీకు కండిషన్స్ వైజ్ బార్స్ ని హైలైట్ చేయొచ్చు, ఆర్ వాల్యూస్ ని హైలైట్ చేయొచ్చు. ఓకే, సో ఈ కండిషన్స్ కింద ఇది పడుతుంది కాబట్టి అందుకే ఇది రెడ్ ఉంది, ఇది గ్రీన్ ఉంది. సో అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని కూడా హైలైట్ చేయొచ్చు. సో అంటే దీని వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈజీలీ అండర్స్టాండబుల్. ఓకే, సమ్ ప్రాఫిట్ ఎంత ఉంది, సో హైయెస్ట్ వాల్యూ అంటే ప్లస్ లో ఉంది అనుకోవాలి. గ్రీన్ అంటే ఓకే మనకు కావాల్సిన వాల్యూస్ కి అచీవ్ అవుతున్నాం, ఒక గోల్ పెట్టుకున్నాం, మేబీ దానికి అచీవ్ అవుతున్నాం అని కూడా చెప్పొచ్చు. రెడ్ కలర్ ఉందంటే మేబీ ఇంకా మనం దీన్ని ఫోకస్ చేయాలి. సో ఆ విధంగా కూడా మనకి అబ్జర్వేషన్ కూడా ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ అండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక్కదానికి ఇవ్వలేదు, ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. సో దే ఆర్ ట్రైయింగ్ టు సే నాట్ ఓన్లీ ఫర్ బ్యాక్గ్రౌండ్ కలర్, మీరు అప్లై చేసింది బ్యాక్గ్రౌండ్ కలర్ కే కాకుండా 4 కలర్ అంటున్నారు. 4 కలర్ అంటే ఏంటంటే ఫాంట్ కలర్. అంటే ఫాంట్ కలర్ అంటే మనం రీజన్ వైజ్ ప్రాఫిట్ వేసాం అనుకోండి, సెల్ కలర్ అంతా అవ్వటం వల్ల మనకి కొంచెం క్లమ్జీగా ఉంది అనుకోండి, చూడటానికి కొంచెం క్లమ్జీగా ఉంది అనుకుంటే సో మనం దాన్ని ఫాంట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఫాంట్ కలర్ అంటే సంథింగ్ లైక్ ఫ్రంట్ అండ్ కలర్. లైక్ దీన్నే ఫీల్డ్ వాల్యూ ఏదైతే ఉందో సేమ్ థింగ్. మళ్ళీ ఇక్కడ చూడండి అన్ని సేమ్ ఉంటాయి. సో మళ్ళీ ఏం మారలేదు, గ్రేడియంట్ ఉన్నది, రూల్స్ ఉన్నది, లైక్ ఫీల్డ్ వాల్యూ ఉంది. సో దీంట్లో మన ఫీల్డ్ వాల్యూ కండిషన్, సో లెట్స్ సే కండిషన్ ఇచ్చాం అనుకోండి, ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ కలర్ అది ఏం చేస్తుంది అంటే టెక్స్ట్ కలర్ మార్చుతుంది. సో కొంతమంది ఏంటంటే సెల్ కలర్ వద్దు, నాకు టెక్స్ట్ కలర్ మారితే చాలు. సో వేర్ ఐ విల్ సే దట్ లోయెస్ట్ ఉన్న వాల్యూకి ఆర్ హైయెస్ట్ ఉన్న వాల్యూకి నేను మేబీ ఐ విల్ సేయింగ్ దట్ ప్రాఫిట్ ఎక్కువగా వచ్చిందని హైలైట్ చేయాలనుకుంటే రెడ్ కలర్ పెట్టాను అనుకోండి. సో టెక్స్ట్ కలర్ మీద ఫోకస్ చేయాలనుకోండి, దెన్ వీ సే దట్ ఫాంట్ కలర్. సో ఫాంట్ కలర్ అంటే టెక్స్ట్ కలర్. సో ఫ్రంట్ ఎండ్ టెక్స్ట్ కలర్ అప్లై చేశాను అని క్లియర్లీ సీ దట్ ఐ హావ్ అప్లైడ్ ఫాంట్ కలర్. ఓకే, సో అలాగే వేరే కండిషనల్ ఫార్మాటింగ్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను, విచ్ ఇస్ నోన్ యాజ్ ద డేటా బార్స్. సో ఐ వాంట్ టు షో ది బార్స్, నేను బార్స్ ని కూడా చూపించాలనుకుంటున్నాను. సో లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి ఒక బార్ ని చూపించాలనుకుంటున్నాను. అంటే బార్ అంటే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ద వాల్యూ ఐ కెన్ ఆల్సో షో ది బార్స్. సో అంటే వాల్యూస్ ని ఈ విధంగా చూపించకుండా సో దాంట్లో కూడా బార్స్ ని చూపించాం అనుకోండి, ఓకే హైయెస్ట్ వాల్యూకి ఉంది, ఫుల్లెస్ట్ బార్ ఉంది, తర్వాత లోయెస్ట్ వాల్యూకి, ఈ విధంగా కూడా మనం చూపించవచ్చు. ఆర్ఎల్స్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు షో ఓన్లీ ద బార్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు షో ఎనీథింగ్, యూ కెన్ సే దట్ కండిషనల్ ఫార్మాటింగ్ వెళ్ళి సో మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మీరు ఓన్లీ బార్సే చూపించమని చెప్పచ్చు. షో ఓన్లీ బార్స్. ఓకే, అప్పుడు వాల్యూస్ ని తీసేసి, అంటే కొంతమంది రిప్రజెంటేషన్ ఏంటంటే వాల్యూస్ చూపించాలనుకోవట్లేదు. సో డైరెక్ట్ గా వాళ్ళు వాల్యూస్ ని ఎక్స్పోజ్ చేయాలనుకోవట్లేదు. సో సింప్లీ దే వాంట్ టు సే దట్ హైయెస్ట్ వాల్యూకి ఒక వాల్యూ ఉంది, లోయెస్ట్ వాల్యూ, దెన్ దే ఓవర్ ఇట్ దే నీడ్ టు నో దట్ వాల్యూ ఎంత అని. సో ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో మీన్స్ మీరు చూస్తే ఒక గ్రాఫ్ లో నేను లైక్ సే ఐ వాస్ ట్రైయింగ్ టు షో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్స్. అంటే మీకు ఇంకా చూపిస్తే కస్టమర్ వైజ్ అయితే చాలా ఎక్కువ బార్స్ వస్తాయి కాబట్టి వేర్ యూ కెన్ సీ దట్ హైయెస్ట్ ఎవరికి వచ్చింది, ఈ లోయెస్ట్ ఎవరికి వచ్చింది అనేది ఈ బార్ యొక్క సైజ్ బట్టి మనం డిసైడ్ చేసేయచ్చు. సో ఈ బార్ కూడా వన్ ఆఫ్ ది కండిషనల్ ఫార్మాటింగ్. సో వేర్ యూ కెన్ సీ దట్ ఇట్ ఫాంట్ కలర్ అప్లై చేశాను, డేటా బార్స్ ఉన్నాయి. సో 2 రిమూవ్ చేసేయాలి అంటే ఆల్ చేసేస్తే 2 రిమూవ్ అయిపోతాయి. నాకు ఫాంట్ కలర్ అవసరం లేదు అంటే ఐ విల్ సింప్లీ రిమూవ్ ది ఫాంట్ కలర్. సో ఫాంట్ కలర్ అనే కండిషనల్ ఫార్మాటింగ్ తీసేసాను, కానీ డేటా బార్స్ అనే కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది. ఆల్ అంటే 2 పోతాయి.
సో నెక్స్ట్ ఐ విల్ గో విత్ అగైన్ డేటా బార్స్ తీసేయాలి అనుకుంటే నేను ఆల్ మీద తీసేస్తాను, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి ఆల్ తీసేసి నేను మళ్ళీ కూడా ఫాంట్ కలర్ అప్లై చేయొచ్చు. ఫాంట్ కలర్ మీదకి వెళ్ళి ఐ కెన్ గో విత్ ద ఫీల్డ్ వాల్యూస్. మన ఫీల్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ వాల్యూస్ కండిషన్ నేను అప్లై చేయొచ్చు, రైట్. సో ఈ విధంగా నేను రిప్రజెంట్ చేయొచ్చు. అన్ని కూడా గ్రీన్ కలర్ వచ్చినాయి బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ లెస్ దెన్ సంథింగ్ వాల్యూ, సో ఇట్ ఈస్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఏ గ్రీన్ కలర్. మేబీ దీన్ని ఇప్పుడు మార్చేసాను అనుకోండి, సో మేబీ ఐ వాస్ నాట్ సీయింగ్ బై ద కస్టమర్, మేబీ ఐ విల్ ట్రైన్ టు సీ విత్ సబ్ కేటగిరీ, సో ద వాల్యూస్ చేంజెస్ అగైన్. సో ఒకదానికి హైయెస్ట్ వాల్యూ వచ్చింది లైక్ 55,000, రిమైనింగ్ అన్ని లీస్ట్ లో ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్. సో మేబీ షిప్ మోడ్ వేసాను అనుకోండి, మేబీ సో లెట్స్ సే ఐ రిమూవ్ ది షిప్ మోడ్ అండ్ ఐ విల్ గో విత్ షిప్ మోడ్. సో దీంట్లో మళ్ళీ 2 వాల్యూస్ కి రెడ్ వచ్చింది, 2 వాల్యూస్ కి గ్రీన్. బేస్డ్ అపాన్ ది కండిషన్ ఇట్ ఇస్ సాటిస్ఫైయింగ్, ఇట్ ఈస్ గివింగ్ ది కలర్ ఫర్ ది టెక్స్ట్ కలర్ మార్చుకుంటూ ఇస్తుంది, right? So it's not only conditional formatting, you can apply the multiple conditional formatting at a time. That is what I was trying to show you. Data bars అనేది ఏంటంటే మల్టిపుల్ కండిషనల్ ఫార్మాటింగ్ అనుకోండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ కలర్ ఒకేసారి చూపించడానికి బాగోదు కదా, సో అందుకే మనం ఏం చేసామంటే మిక్స్ ఆఫ్ డేటా బార్స్, బికాస్ మనం క్లమ్జీ అయిపోద్ది. బ్యాక్గ్రౌండ్ కలర్ 4 కలర్ ఒకటే కలర్ చూపించాం అనుకోండి, ఎయిదర్ మీరు రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూస్ చేసుకోవాలి, లేకపోతే 4 కలర్ ఫాంట్ కలర్ అనేది చూస్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు చూడండి డేటా బార్స్ ఏమంటున్నాడంటే లోయెస్ట్ వాల్యూ నేనే పికప్ చేసుకుంటాను, సో మీన్స్ ఇట్ ఈస్ ఆటో డిసెట్స్ ద లోయెస్ట్ వాల్యూ ఆర్ హైయెస్ట్ వాల్యూ. సో ఇక్కడ కూడా మీకు ఆప్షన్ ఉంది, మీరు ఇవ్వచ్చు కస్టమ్ వాల్యూ, బట్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ దిస్ బికాస్ మీకు తెలియదు కాబట్టి, లైక్ ఏ వాల్యూకి ఏ లోయెస్ట్ వాల్యూ వస్తుంది, హైయెస్ట్ వాల్యూ అనేది. సో దాన్ని డిసైడ్ చేసుకునేవ్వండి పర్ఫెక్ట్ గా. సో పాజిటివ్ బార్ కి ఒక కలర్, నెగిటివ్ బార్ కి ఒక కలర్. అంటే నెగిటివ్ బార్ అంటే మనకి ఎందాక రైట్ కస్టమర్స్ వేసాం, లెట్స్ సే when I was trying to share, okay, నేను డేటా బార్స్ అప్లై చేస్తాను. సో నెగిటివ్ బార్ కి ఒక కలర్ అంటున్నాం కాబట్టి, సో లెట్స్ సే when I say ప్రొడక్ట్ నేమ్ కానీ కస్టమర్ నేమ్ వేసాం అనుకోండి, నెగిటివ్ బార్ ఉంది, మనకి నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో లెట్స్ సే when you see here below, నేను చూస్తే కొంచెం బిలోకి వెళ్తే సో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో కమ్ ఆన్ లెట్స్ సీ ద బిలో వాల్యూస్. దీన్ని సార్ట్ చేద్దాం సో దట్ నెగిటివ్ వాల్యూస్ బయటకు వస్తాయి. చూడండి నెగిటివ్ బార్ కూడా ఉంది. సో నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ బార్ కి కలర్ మరి లైట్ గా ఉంది, లెట్ మీ మేక్ ఇట్ థిక్. సో డేటా బార్స్ కి వెళ్ళి సో నెగిటివ్ వాల్యూకి కొంచెం రెడ్ కలర్ లాంటిది పెడదాం. సో వేర్ యూ కెన్ హైలైట్ ఇట్. చూడండి నెగిటివ్ బార్ కి ఒక కలర్, అలాగే పాజిటివ్ బార్ కి ఒక కలర్ కూడా ఇవ్వచ్చు. పాజిటివ్ బార్ కి వచ్చి బ్లూ కలర్ ఇచ్చాను, నెగిటివ్ బార్ కి వచ్చేటప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ ఇచ్చాను, ఆర్ రెడ్ కలర్ సంథింగ్ లైక్ దట్. సో ఈ విధంగా కూడా మీరు డేటా బార్స్ రిప్రజెంట్ చేయొచ్చు. అంటే వాల్యూస్ చూపిస్తూ, దాని యొక్క ఫాంట్ కలర్ చూపిస్తూ, బ్యాక్గ్రౌండ్ అంటే ఫాంట్ కలర్ అంటే వాల్యూస్ చూపిస్తూ, దా టెక్స్ట్ యొక్క ఫాంట్ కలర్ గ్రీన్ చూపిస్తూ డేటా బార్స్ ని కూడా తీసుకురావచ్చు. మీన్స్ దిస్ వాజ్ సేయింగ్ దట్ యూ కెన్ అప్లై మల్టిపుల్ కండిషనల్ ఫార్మాటింగ్ ఎట్ ఏ టైమ్.